ఓం గం గణపతి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఏ రోజున చేసుకోవాలి, మార్చి 6వ తారీఖున లేక 7వ తారీఖున, ఈ నెల స్వామివారి నామం పేరేంటి, పీఠం పేరేంటి, అలాగే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా, చంద్రోదయ సమయాలు, పూజా సమయాలు, ముడుపు కట్టే సమయాలు ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మానవులను అనేక కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైనది చవితి తిథి అండి. మనకి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో చతుర్దశి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. సంకటహర చతుర్థి వ్రతము మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారండి. ఇలా రావడం చాలా విశేషమండి. మనం ఈ వ్రతాన్ని ఏదైనా కోరికతో చేస్తే గనక మనకు సంకల్పాన్ని చెప్పుకుని ముడుపు కట్టి 3 కానీ 5 కానీ 11 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక మన కోరిక శీఘ్రంగా నెరవేరుతుందండి. ఈ 2026 సంవత్సరంలో మార్చి నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరయానం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం. చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 మార్చి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:53 నుంచి ప్రారంభమై 2026 మార్చి 7వ తేదీ శనివారం రాత్రి 7:15 వరకు ఉంటుందండి. ఈ వ్రతాన్ని మనం చంద్రోదయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజు నాడు ఆచరించాలి కాబట్టి 2026 మార్చి 6వ తేదీ శుక్రవారం నాడు జరుపుకోవాలండి. ఉదయం పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చి మార్చి 6వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:03 నుంచి ఉదయం 8:32 లోపు అయితే పూజనే చేసుకోవచ్చండి. ముడుపు కట్టి శుభ సమయం వచ్చి మార్చి 6వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:03 నుంచి ఉదయం 8:32 లోపు, లేదా ఆ టైంలో కుదిరిన వారు ఉదయం 9:21 నుంచి మధ్యాహ్నం 12:32 లోపు కూడా పూజనైతే చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ ఆచరించడానికి శుభ సమయం వచ్చి సాయంత్రం 4:26 నుంచి సాయంత్రం 5:53 లోపు పూజనైతే చేసుకోవచ్చండి. ఈ నెల నామం పేరు వచ్చి బాలచంద్ర మహాగణపతి అనే నామంతో వినాయకుని పూజించాలండి. ఈ నెల స్వామివారి పీఠం పేరు వచ్చి ఆగమ పీఠం. చంద్రోదయ సమయం వచ్చి రాత్రి 8:34 కండి. చంద్రోదయ సమయాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుందండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ముడుపులో కట్టిన బియ్యంతో పరవాన్నం కానీ, ఉండ్రాలు కానీ, కుడుములు కానీ, మోదకాలు కానీ చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి 3 మార్లు అర్ఘ్యం సమర్పించాకే ఉపవాసాన్ని విడవాలండి. ఈ రోజు తప్పకుండా సంకటమోచన గణేష్ స్తోత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదివితే చాలా మంచిదండి. మనకున్న సంకటాలన్నీ తొలగిపోయి మన కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది. ఇది చదవడం రాని వారు ఈ నెల నామం పేరు బాలచంద్ర మహాగణపతి. ఓం బాలచంద్ర మహాగణపతి అనే నామాన్ని 108 సార్లు పఠిస్తూ పూజనైతే చేసుకోవచ్చండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది గరికండి. ఈరోజు స్వామివారిని ఎర్రటి పుష్పాలతోనూ గరిగతోనూ పూజనైతే చేసుకోవాలి. మన కోరిక ధర్మబద్ధమైనది అయితే గనక ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3 కానీ 5 కానీ 11 కానీ 21 నెలల పాటు ఆచరిస్తే గనక తప్పకుండా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారండి. మనకి చంద్రోదయ సమయాలు వచ్చి ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయండి. హైదరాబాద్ చంద్రోదయ సమయం వచ్చి రాత్రి 8:56 విజయవాడ రాత్రి 8:46 విశాఖపట్నం రాత్రి 8:36 కాకినాడ రాత్రి 8:40 రాజమండ్రి రాత్రి 8:42 ఢిల్లీ చంద్రోదయ సమయం వచ్చి రాత్రి 9:11 బెంగళూరు రాత్రి 8:53 ముంబై రాత్రి 9:19 చెన్నై రాత్రి 8:42 పూణే రాత్రి 9:14 కొత్తగా వ్రతాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ నెలలో ప్రారంభించవచ్చు అంటే ప్రారంభించవచ్చండి. సో ఇదేనండి వీడియో. మార్చి నెలలో పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు జరుపుకోవాలి, ఈ నెల నామం పేరేంటి, పీఠం పేరేంటి, చంద్రోదయ సమయాలు ఎప్పుడు అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.